మీరు ఎప్పుడు స్పేస్ గురించి ఇమాజిన్ చేస్తే స్టార్స్, గెలాక్సీస్, సైన్స్, బ్యూటీ గురించి ఆలోచిస్తారు. కానీ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. స్పేస్కి స్మెల్ కూడా ఉంటుంది. ఆస్ట్రోనాట్స్ చెప్పినట్టు స్పేస్ నుంచి రిటర్న్ అవ్వగానే సూట్స్, టూల్స్, హెల్మెట్స్ కి ఒక స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది. మరి ఆ స్మెల్ ఏంటి అంటే బాండ్ మెటల్, వెల్డింగ్ స్మెల్, గన్ పౌడర్ లాగా ఉంటుంది. అంటే మనం ఇమాజిన్ చేసిన ఫ్రెష్ వాక్యూమ్ కాదు, చాలా ఇంటెన్స్ బాండ్ స్మెల్ లాగా ఫీల్ ఉంటుంది. రీజన్ ఏంటి అంటే స్పేస్ లో హై ఎనర్జీ వైబ్రేషన్స్, డైయింగ్ స్టార్స్ నుంచి వచ్చిన పార్టికల్స్, రేడియేషన్ అన్ని కంబైన్ అయ్యి ఆక్సిజన్ తో రియాక్ట్ అవ్వడం వల్ల ఆ బాండ్ మెటాలిక్ స్మెల్ జనరేట్ అవుతుంది. ఆస్ట్రోనాట్స్ ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ఎంట్రీ అయ్యాక ఆ స్మెల్ ని బాగా నోటీస్ చేస్తారు. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటి అంటే మనం ఎర్త్ లో ఆ స్మెల్ ని చూస్తే ఫ్యాక్టరీ, వెల్డింగ్ షాప్ గురించి గుర్తొస్తుంది. కానీ ఆస్ట్రోనాట్స్ కి అది ఒక మెమరీ. ఎస్, ఐ వాజ్ ఇన్ స్పేస్ అని ఫీల్ అవ్వడానికి ఆ స్మెల్ హెల్ప్ చేస్తుంది. ఇమాజిన్ చేసుకో, మీరు స్పేస్ ట్రిప్ కి వెళ్లారు, గెలాక్సీ బ్యూటీ చూస్తున్నారు, జీరో గ్రావిటీ ఎంజాయ్ చేస్తున్నారు. సడన్లీ బ్యాక్ టు ఎర్త్ వచ్చి హెల్మెట్ ఓపెన్ చేస్తే బాండ్ గన్ పౌడర్ స్మెల్ వస్తుంది. ఇక్కడ డేంజరస్ గా అనిపించిన యాక్చువల్లీ అది ఒక స్పేస్ సిగ్నేచర్ పర్ఫ్యూమ్ లాగా ఉంటుంది. సో ఒక లైన్ లో చెప్పాలంటే స్పేస్ మే లుక్ సైలెంట్ అండ్ బ్యూటిఫుల్, బట్ ఇట్ స్మెల్స్ లైక్ ఏ కాస్మిక్ వెల్డింగ్ షాప్.